ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళకు ఒక పర్సన్కి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ప్రాసెస్ మీద డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం ఒక డౌట్ ఉంటుంది, ఒక పర్సన్కి వచ్చేసి ఏంటంటే ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ పరిస్థితి ఏంటని చెప్పి ఒక డౌట్. అట్లా మనం లాస్ట్ వీడియోలో చేసిందంతా ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్, అంటే పాస్పోర్ట్ దగ్గర నుంచి మన అప్లికేషన్ స్టార్ట్ ఎలా అవుద్ది, ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే మనం ఎవరిని కలవాలి అనేది, అండ్ దాంతోపాటు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలంటే నీకు ఎవరు హెల్ప్ కావాలి, అండ్ ఒకవేళ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాము అప్లికేషన్ పెట్టే వాళ్ళు ఎవరు, అండ్ అప్లికేషన్ పెట్టినాము అకామిడేషన్ చూపించే వాళ్ళు ఎవరు, అకామిడేషన్ చూపించిన ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు. అంటే మనం ఏంటంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సపరేట్ గా టీమ్ ఇన్ఛార్జీలను పెట్టినాము, వాళ్ళ కింద టీమ్ మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ ని కలుస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే బ్యాంకుల వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా బ్యాంక్ టీమ్ ని కల్పిస్తాం మనం. డైరెక్ట్ గా ఏంటంటే మన దగ్గర ఆఫీస్ లో కూర్చున్నది కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, ఎడ్యుకేషన్ లోన్ ఎవరైతే డిస్బర్స్ చేస్తారో ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీం ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఆ బ్యాంక్ వాళ్ళని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ మన కౌన్సిలర్ ని కలవచ్చు, ఫేస్ టు ఫేస్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్ అప్లికేషన్ ఎవరైతే పెడతారో వాళ్ళని కలవచ్చు, అదే ఫేస్ టు ఫేస్ అకామిడేషన్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కూడా మనం డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ అది సపరేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరికేస్తాయి. ఇంకొకటి నేను వస్తున్నప్పుడు మీది బయట బోర్డు ఉంది కదా, మీ బోర్డు పక్కన బ్యాంక్ పేర్లు పెట్టున్నారు, ఏంటది? అవన్నీ కూడా మనం టైఅప్ అయిన బ్యాంక్స్ మేడం. ఆ ఎవరైతే టైఅప్ అయిన బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయో వాళ్ళ యొక్క అఫీషియల్ గా లోన్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే లోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారో బ్యాంకులో కూర్చున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఈ ఆఫీస్ లోనే వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఎడ్యుకేషన్ లోన్ కావాలి అని చెప్పి అబ్రాడ్ కి వెళ్ళి మాస్టర్స్ చదువుకునేటప్పుడు, అంటే ప్రతి ఒక్క పేరెంట్ కైనా ప్రతి ఒక్క స్టూడెంట్ కైనా బయట కంట్రీకి వెళ్లే ముందు వాళ్ళ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఫైనాన్షియల్ బడ్జెట్ మనం ఎంత పెట్టుకోవాలా, ఇది మన దగ్గర నుంచి అవుద్దా లేదా చేయలేమనుకుని చాలా మంది స్టూడెంట్స్ వెళ్దామని బాగా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డబ్బులు కొంచెం ఇబ్బంది అయ్యి ఏంటంటే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం దాన్ని ఫస్ట్ స్టెప్ లోనే మన ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దీనికి ఒక ఆన్సర్ ఇస్తాం మేడం. ఒక పేరెంట్ రాగానే ముందు మనం కల్పించేది బ్యాంక్ ఎంప్లాయీస్ ని కల్పిస్తాం డైరెక్ట్ గా, మన టీం ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ వీళ్ళందరూ ఏంటంటే మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో టైఅప్ అయినాం. ఈ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. ఈ ఎడ్యుకేషన్ లోన్ లో నాట్ ఓన్లీ ఫర్ ద యూనివర్సిటీ ఫీజ్, ఎడ్యుకేషన్ లోన్ కవర్ అయ్యేది వచ్చేసి యూనివర్సిటీ ఫీజు కవర్ అవుతుంది, తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ కి కవర్ అవుతుంది, దానితో పాటు ఫ్లైట్ టికెట్ ఖర్చులో కవర్ అవుతుంది, అండ్ దానితో పాటు బుక్స్, స్టేషనరీ, లేదంటే ల్యాప్టాప్, లేకుంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కూడా కవర్ అవుతాయి. మనకు స్టూడెంట్ కి వెళ్లే ముందు పర్సనల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వీసా ఫీజ్ కానివ్వండి, లేదంటే ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఇన్సూరెన్స్ కానివ్వండి, మెడికల్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే మెడికల్ టెస్ట్లకు ప్రతి ఒక్క దానికి మనము జేబుల నుంచి ఒక్క పైసా ఖర్చు చేయకుండా అన్ని ఒక దగ్గరనే అందుబాటులో ఉండే విధంగా ఎడ్యుకేషన్ లోన్ ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చాలా రిలీఫ్ కదండి అసలు.